ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నదంతా. సో ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోలో అనుకుంటా రా మెటీరియల్ సేల్ అనేది మనం కండక్ట్ చేసాం కదా. సో దానికి సంబంధించి ఈ డిస్పాచ్ వీడియోస్ అనమాట. సో డిస్పాచ్ సీన్స్ ఎందుకు తీస్తున్నామంటే ఇంకా చాలామంది ఏంటంటే మేము చాలా పేజెస్లో ఆర్డర్ చేసాము, మాకు రాలేదు, మీది ట్రస్టెడ్ అని చెప్పి ఏంటి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో మేము ఇప్పటిదాకా ఏంటంటే మాకు టైం కుదరక, టైం అడ్జస్ట్ అవ్వక ఈ సీన్స్ అనే వాటిని క్యాప్చర్ చేయలేదన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ సీన్స్ కూడా ఇంకా క్యాప్చర్ చేసి మీకు మీ నమ్మకం కోసం మేము అప్లోడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ ప్యాకింగ్ ఆర్డర్ వర్త్ వచ్చేటప్పటికి మనకి 1950 రూపాయలు అనమాట. సో 1000 రూపీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ అనేది అనౌన్స్ చేశాం కదా. సో ఆ ప్రకారం ఈ టోటల్ వర్త్ 1950 రూపీస్. ఇదేంటంటే తిరుపతి నుంచి వచ్చిన మనకి ఒక ఆర్డర్. సో అండ్ ఇంతలాగా అంటే ఫస్ట్ మేము ఇంత సేఫ్గా అన్ని క్యాటలాగ్ వైజ్ తీసి పెట్టినా సరే ఒకటో లేకపోతే ఆరో ఐటమ్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అంటే అందరికీ అవుతాయని చెప్పము. సో ఎవరికైతే అవుతాయో వాళ్ళు మీరు క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే అన్బాక్సింగ్ వీడియోతో రండి. ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు అది రా మెటీరియల్ అవనివ్వండి, లేదు అంటే ఒక శారీ అవనివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే మనం ఆన్లైన్లో ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటామో అది మన దాకా వచ్చేంత వరకు, మనం చూసేంత వరకు మనం ఏమి ఆర్డర్ చేసామో ఏమొచ్చింది అనేది తెలీదు. కాబట్టి అన్బాక్సింగ్ వీడియోస్ అనేవి మీరు తీసుకుని మీకు ఏదైతే ఐటమ్స్ రాలేదో దాని ప్రకారం మీరు ఆ పర్టికులర్ పేజ్ వాళ్ళని క్లెయిమ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది కూడా అదే. ఇక రా మెటీరియల్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మేము చెప్పేది ఏంటంటే 300 రూపీస్ వర్త్ ఉండాలన్నమాట. సో మీ ఆర్డర్ వర్త్ వచ్చేసేటప్పటికి 300 రూపీస్ వర్త్ ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారనమాట, అంటే మా దగ్గరే పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే అత్యవసరంగా ఇన్ కేసు ఒకవేళ 100-150 రూపాయల వర్త్ మెటీరియలే కావాల్సి వచ్చినా మేము షిప్ చేస్తాము. ఆబ్వియస్లీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు పడతాయి. సో షిప్పింగ్ మీరు పే చేసుకుని 20 రూపీస్ ఐటమ్ మాకు ఇవ్వమన్నా మా రెగ్యులర్ కస్టమర్స్కి మేము ఇస్తాం. అలా కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మినిమం పర్చేస్ వచ్చేసి మీరు 300 రూపాయలు చేయాలంటే షిప్పింగ్ కాకుండా, అంటే 300 రూపీస్ వర్త్ ఐటమ్స్ మీరు పర్చేస్ చేసి ప్లస్ షిప్పింగ్ యాడ్ చేసుకుని మీరు ఒక ఆర్డర్ పర్చేస్ అనేది చేయాలన్నమాట. అండ్ అలానే ఏంటంటే చాలామంది మళ్ళీ అడుగుతారు, అంతా అయిపోయిన తర్వాత సిఓడి ఆప్షన్ ఉందా అని అడుగుతారు. సో మేము ముందే చెప్తున్నాము. అండ్ మా నుంచి వచ్చే మెసేజ్లో కూడా సిఓడి ఆప్షన్ అనేది లేదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అని చెప్పి చెప్తున్నాము. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాటలాగ్ సెండ్ చేసి ఇది చేస్తూ ఉంటారు. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు క్యాటలాగ్ ప్లీజ్ అని అడుగుతున్నారు కదా. సో అలా అడగండి, తప్పులేదు. అండ్ దాంట్లో ప్రైజెస్ చూసుకోండి, మీకు నచ్చితేనే మీరు యాడ్ చేసుకోండి. అండ్ అలానే మీరు పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే క్యాటలాగ్ అనేది ప్లేస్ ఆర్డర్ చేయండి. సో ప్లేస్ ఆర్డర్ చేసిన తర్వాత ఏ వంక దొరక్క సిఓడి అనే ఆప్షన్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఎవరిస్తున్నారండి మీకు సిఓడి ఆప్షన్ ఇప్పుడు ఆన్లైన్ పేజెస్లో? ఫర్ సపోజ్ సిఓడి ఆప్షనే కనుక మేము ఇస్తే జరిగేది ఏంటో తెలుసా? క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత పార్సిల్ మీ దాకా వచ్చిన తర్వాత అయితే మీరు ఫోన్స్ రిసీవ్ చేసుకోరు, ఆర్ఎల్స్ పార్సిల్ని క్యాన్సిల్ చేసేస్తారు. సో అప్పుడు మాకు పంపించడానికి షిప్పింగ్ ఇది అవుతుంది, ప్యాకింగ్ చేసే టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా ఇంత వేస్టేజ్ ఉంటుంది కాబట్టి అండ్ మేము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ అనేది చేస్తామన్నమాట. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి వాటిని. ఈవెన్ కస్టమైజేషన్కి సంబంధించి బ్యాంగిల్స్ ఆర్డర్స్ కానీ వేటికైనా సరే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి ఒకసారి చూసుకోండి. రెండోసారి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని చెప్పి అయితే అడగొద్దు. ఎవరికైనా రా మెటీరియల్ కావాలి అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి ఒకసారి చూసుకోండి. చూసుకుని క్యాటలాగ్ని కింద నుంచి పై వరకు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీకు దాంట్లో బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్ కానీ, జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ కానీ, ఇన్విజిబుల్ చైన్కి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆ క్యాటలాగ్లో ఉన్నది కాకుండా ఇంకా మీకు ఏదైనా వేరేది కావాలి అనుకుంటే సో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఏంటంటే క్యాటలాగ్లో కొన్ని యాడ్ చేయలేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంగిల్స్ ఉన్నాయి, నేను బ్యాంగిల్స్ని క్యాటలాగ్లో యాడ్ చేయలేదు. మీరు సైజెస్ అండ్ కట్స్ చెప్పుకుంటే మేము దాన్ని బట్టి ఆ సైజ్ అండ్ కట్ ప్రకారం మీకు బ్యాంగిల్స్ అనేది పంపించడం జరుగుతుంది.
అండ్ షిప్పింగ్ వచ్చేసేటప్పటికి నార్మల్గా మీకు ఇండియన్ పోస్ట్నే మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఆకివీడు DTDCలో ఏంటంటే మేము పార్సిల్స్ ఒక డేలో ఇచ్చేసినా వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా పార్సిల్స్ని బుక్ చేయట్లేదు అనమాట. సో లాస్ట్ ప్రీవియస్ టైంలో ఇచ్చినవి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు వాళ్ళు పార్సిల్స్ బుక్ చేయలేదు. అండ్ ట్రాక్స్ అడిగితే ఏవేవో రీజన్స్ చెప్పారు. సో అదే రీజన్స్ మేము కస్టమర్స్కి చెప్తే ఇంకెన్ని రోజులు అని చెప్పి అడిగారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మాది ఫాల్ట్ లాగా ఉంటుంది. సో కాబట్టి మీరు దగ్గర హైదరాబాద్ అండ్ AP అండ్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పోస్ట్కే ప్రిఫర్ చేయండి. సో పోస్టల్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చి మీకు 60 రూపీస్ ఉంటుంది బిలో కేజీ అయితే. అండ్ ఇఫ్ కేజీ అయితే మీకు 80 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ లేదు మీకు ఫాస్ట్ షిప్పింగే కావాలి అనుకుంటే మా ఏరియాలో కాకుండా వేరే ఊరికి పంపించి మేము DTDC షిప్పింగ్ అనేది కూడా చేస్తాము. సో బేస్డ్ అపాన్ యువర్ అంటే మీ అవైలబిలిటీని బట్టి మీకు మీ టైమింగ్ని బట్టి మీరు ఎలా అంటే అలాగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా చెప్పాను కదా. మీకు ఇంకేదన్నా ఈ మెటీరియల్కి సంబంధించి డౌట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ బిగినర్ కిట్స్ కోసం వచ్చేసి ఇది ఒక బిగినర్ కిట్ ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. సో మేము బిగినర్ కిట్స్ ఏంటంటే ఎన్నైనా ఇప్పుడు ఫస్ట్ది ప్యాక్ చేసాము, 50th ప్యాక్ చేసాము, 100th ప్యాక్ చేసాము అని అనుకుని ఇన్నిసార్లు చెప్తే ఎంతసేపు చేస్తారా బాబు, ఎన్నిసార్లు పెడతారా బాబు అని అనుకుంటారు. యాక్చువల్లీ వాస్తవం ఏంటంటే ఇలాగ బోలెడ్ కిట్స్ వస్తాయి, మేము మధ్యలో పంపించేస్తూ ఉంటాము. అండ్ దీంట్లో ఏంటంటే చాలామంది మెటీరియల్ లోపల ఉంటుంది అన్న విషయం తెలియకుండా జస్ట్ పార్సిల్ రిసీవ్ అవ్వగానే బాక్సెస్ బయట పెట్టేసి మా కుందన్స్ లేవు, ఏమయ్యాయి, మీరు కుందన్స్ ఎందుకు పంపలేదు అని అడుగుతారు. సో ఒకసారి ఇలాగ మీకు ఏదన్నా ఒక పార్సిల్ వచ్చినప్పుడు దాంట్లో బ్యాంగిల్ బాక్స్ ఉంటే మీకు సంబంధించిన మెటీరియల్ బ్యాంగిల్ బాక్స్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాకింగ్ అనేది కొంచెం మాకు ఈజీ అవ్వడానికి అండ్ అలానే ఈ పార్సిల్ ఏదైతే ఉందో కొంచెం బాగా రావడానికి అనమాట. ఇప్పుడు DTDC ఉందనుకోండి పార్సిల్ బట్టి కూడా వాళ్ళు ఛార్జ్ అనేది చేస్తారనమాట. వెయిట్ ప్రకారం కాకుండా పార్సిల్ ఎంతైతే పెద్దగా ఉందో సో దాన్ని బట్టి కూడా తీసుకుంటారు. సో దాన్ని బట్టి ఏంటంటే మేము కొంచెం మాకు అయినంత వరకు మేము ఈ పార్సిల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం సేఫ్గా పంపించడానికి కానీ లేకపోతే మా కన్వీనియన్స్ని బట్టి మేము ఇలా పంపిస్తామన్నమాట. సో కంగారు పడకుండా ఒకసారి మీకు ఏమేమి వచ్చాయో మొత్తం అవన్నీ ఓపెన్ చేసి చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయ్యింది అని చెప్పి మీరు ఫీల్ అయితే కనుక అన్బాక్సింగ్ వీడియో మాత్రం డెఫినెట్గా తీసుకోండి. సో ఇప్పుడు నా దగ్గరికి క్లెయిమ్ చేయడానికి వస్తే కనుక అన్బాక్సింగ్ వీడియో మీరు తీసుకుని మాకు ఇది మిస్ అయింది, మేము ఇది ఆర్డర్ ప్లేస్ చేసాం, మాకు ఇది రాలేదు అనుకుంటే ఆ టైంకి మేము రీఫండ్ చేయడమో ఆర్ఎల్స్ లేదు అంటే మీకు మళ్ళీ తిరిగి పంపించడమో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. పర్ఫెక్ట్గా మీరు వీడియో ఏమీ లేకుండా మాకు ఇది రాలేదు అంటే సో ఇవ్వడానికి మాకు బాగోదు కదా. సో కాబట్టి ఒకసారి నేను పదే చెప్తున్నాను, ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేసుకుని ప్రోడక్ట్ మీకు రిసీవ్ అయిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది డెఫినెట్గా తీసుకోండి. అది ఏ పేజ్ అయినా, నా పేజ్ అయినా, ఇంకెవరి పేజ్ అయినా సరే తీసుకోండి. సో ఫైనల్గా ఏంటంటే మీకు ఎవరికైనా రా మెటీరియల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చానో దానికి క్యాటలాగ్ ప్లీజ్ అని చెప్పి పెట్టండి, నేను క్యాటలాగ్ మీకు సెండ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఐటమ్స్ అనేది యాడ్ చేసుకొని మీరు ప్లేస్ ఆర్డర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఇండియన్ పోస్ట్కి వెళ్ళే పార్సిల్స్. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.